బాధితులకు న్యాయం చేయాలని అడిగినందుకు పోలీసులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా మహిళా అధ్యక్షురాలు డేరా జ్యోతి ఆరోపించారు. కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జనవరి 14న కొండాపురంలో జరిగిన కోళ్ల పందాల సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందన్నారు డేరా జ్యోతి. ఘటనలో పోలీసులు ఒక వర్గం పైనే కేసు నమోదు చేశారని, బాధితుడైన ఎరుకల నాగన్న ఫిర్యాదు మేరకు తాము ఎస్పీని ఆశ్రయించామని తెలిపారు. అనంతరం మరో వర్గంపై కూడా కేసు నమోదైందన్నారు. అయితే ఆ ఘటనతో సంబంధం లేని తన భర్త శేఖర్ ను కక్షపూరితంగా కేసులో ఇరికించి 28 రోజుల పాటు జమ్మలమడుగు సబ్ జైలులో ఉంచారని ఆరోపించారు. కేసు గురించి ప్రశ్నించినందుకు కొండాపురం ఎస్ఐ కోర్టు వద్ద తనపై దాడి చేసి సెల్ ఫోన్ ధ్వంసం చేశారని చెప్పారు. తేదీ కట్టినారు 3 రోజులు లేటుగా. అది జిల్లా ఎస్పీ సారు వాళ్ళకి చెప్పడం బట్టి కట్టినారు సార్. నేను అవతల సైడ్ వాళ్ళ కేసు కట్టించాననే ఉద్దేశంతో కొండాపురం జయరాం సారు నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు సార్. కొండాపురం ఎస్ఐ సారు, సిఐ సారు, జమ్మలమడుగు డిఎస్పీ సారు కూడా వాళ్ళకే సపోర్ట్ వచ్చినారు. మా పెద్దవాళ్ళతో పెట్టుకుంటే నిన్ను చంపుతారమ్మా, అవసరమా, నువ్వు రోడ్డును పడతావమ్మా అని నన్ను భయబాంధనలు గురి చేసినారు. అయినా కానీ ధైర్యంగానే ఉన్నా సార్. నేను నిన్న 28వ తేదీ మా ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసినారు సార్. ఎంతటికు ఈమె భయపడడం లేదు, ఇట్లా వాళ్ళకే సపోర్ట్ చేస్తుందనే ఉద్దేశంతో 28వ తేదీ మా ఆయన్ని అక్రమంగా లోపల జమ్మలమడుగు సబ్ జైల్లో వేసినారు సార్. ఎందుకు వేసినారు సార్? ఇంటిమేషన్ లేకుండా నేను దగ్గర పోయినప్పుడు ఎస్ఐ సారు జుట్టు పట్టుకొని నా సెల్లు పగలగొట్టి నన్ను మెడ మీద బలంగా కొట్టింది కాక మళ్ళీ నా విధులకు ఆటంకం కలిగించిందని మా మహిళలను చూడకుండా గర్భవతుల మీద అందరి మీద 5 మంది మీద కేసు కట్టినారు సార్ ఎస్ఐ సారు. అంటే చట్టాన్ని ఆయన చేతిలో తీసుకొని ఇష్టాసరంగా చేస్తున్నారు సార్ కొండాపురం ఎస్ఐ జయరాం సారు. అలాగే సిఏ సారు కూడా సార్, డిఎస్పీ సార్ అయితే ముఖ్యంగా సహకరిస్తున్నారు సార్. సార్ మాకు జిల్లా ఎస్పీ సార్ ఒకటే న్యాయం చేయాలి సార్. ఎప్పుడు బలవంతులకే న్యాయం జరుగుతుందా సార్? మాలాంటి వాళ్ళు ట్రైబుల్కు ఏం చేయలేని ట్రైబుల్ అనే కదా సార్ మా మీద కక్షలు పెట్టుకుంటున్నారు. అవతల సైడ్ వాళ్ళు ఎవరంటూ న్యాయం చేయండి అని మా దగ్గరికి వచ్చినారో వాళ్ళు కాళ్ళు ముక్కి అవతల వాళ్ళ వాళ్ళు కాంప్రమైజ్ అయినారు సార్. ఏమి సంబంధం లేని నన్ను, నా భర్తని చాలా హింసిస్తున్నారు సార్. కొండాపురం ఎస్ఐ సారు నన్ను కొట్టిన దాని మీద ఈ పొద్దు జిల్లా ఎస్పీ సార్కి కంప్లైంట్ చేశాను. కొండాపురం ఎస్ఐ నన్ను జుట్టు పట్టుకొని జమ్మలమడుగు కోర్టు ఆవరణంలోనే నన్ను జుట్టు పట్టుకొని మహిళను చూడకుండా ఈడ్చుకుంటూ కొట్టినారు సార్. కొట్టి నేను కేసు పెడతానేమో అని తనే ముందు ఈ మా డ్యూటీలకు ఆటంకం కలిగిస్తుందని నా మీద కేసు కట్టినారు సార్. ఇంకా నీ మీద ఏ కేసులు ఉంటే ఆ కేసులు కట్టించి నీ ఉద్యోగం తీసిస్తా, గంజాయి కేసు, బోకరికి ఏ కేసులు ఉంటే ఆ కేసులు పెట్టండి అని చెప్పినారు సార్. స్వయంగా నేనే విన్నా సార్ కోర్టులో. అలాంటి మమ్మల్ని బలహీనులను చేసి మా మీద ఇష్టాసరంగా ఈ పోలీసు వాళ్ళు కేసులు పెడితే ఆ జిల్లా ఎస్పీ సార్ మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు అవతల సైడ్ వాళ్ళే ఎవరంటూ న్యాయం చేయండి అన్నారో వాళ్ళే పోయి ఎస్ఐకి సపోర్ట్ చెప్తున్నారు సార్. ఇప్పుడు జ్యోతినే ఇట్లా వచ్చింది, మేము పిలవలేదామనని. లేదు సార్, వాళ్ళు పిలిస్తేనే నేను వెళ్ళి న్యాయం కోసమని వెళ్ళాను సార్. ఎస్టీ కమిషనర్ కూడా కంప్లైంట్ చేశాను విజయవాడకి సార్. రేపు హీరింగ్ ఉంది, రేపు రమ్మన్నారు జమ్మలమడుగు డిఎస్పీని, సిఎస్ఆర్ని అక్కడికి. కానీ నాకు జిల్లా ఎస్పీ సారు న్యాయం చేసి కొండాపురం ఎస్ఐ మీద కంప్లైంట్ కట్టించి తగిన చర్యలు తీసుకోవాలని, మా లాంటి వాళ్ళు అగ్రవర్ణ కులాలు వాళ్ళ చేతిలో బలిపశువు అయ్యి అక్రమాలు కేసులు పెట్టించుకొని మా భర్త ఏ తప్పు చేయని మా భర్త సార్ గల్లాట్లో ఉండారని పంపించినారు సార్. అక్కడ వాళ్ళు కర్రలు తీసుకొని ఉంటే వాళ్ళ కేసు కట్టలేదు. మమ్మల్ని ఏం చేయకపోయినా కూడా కేసు కట్టినారు సార్. చూడండి సార్, ఈడ్చుకుంటూ నన్ను కొట్టిన వీడియో సార్ ఇది. కోర్టు ఛాంబర్లో నన్ను వీడ్చుకుంటూ కొట్టారు సార్ కొండాపురం ఎస్ఐ. అవతల శెట్టి నాగేశ్వర్ రెడ్డి ఎవరంటూ ఈ ముద్దాయిలు ఉన్నారో నాగేశ్వర్ రెడ్డి, శంకర్ రెడ్డి ఉన్నారు సార్. ఇది సీసీ ఫుటేజ్లో వాళ్ళు తీసుకుని పోలీసు వాళ్ళు పెట్టిందే. ఇందులో కర్రలు పట్టుకొని పైపులు పట్టుకొని ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళ మీద ఎటువంటి కంప్లైంట్ చేయలేదు. ఎందుకు చేయరంటే వాళ్ళు బలవంతులు. మేము ఎందుకు చేయరయ్యా అన్నందుకు నా భర్తని ఈ పొద్దు రిమాండ్ పంపించినారు జమ్మలమడుగు సబ్ జైలుకు. నాపై కూడా కేసు కట్టినారు సార్. జ్యోతి వాళ్ళ గర్భవతి సార్, 9 నెలలు డెలివరీ అయ్యే పాప మీద కూడా కేసు కట్టినారు. తగిన చర్యలు తీసుకొని ఆయన ట్రాన్స్ఫర్ అన్నా చేయాలి, లేదా సస్పెండ్ అయినా చేయాలి సార్. తగిన చర్యలన్నా తీసుకోవాలని జిల్లా ఎస్పీ వారికి ఈరోజు వేడుకోవడం జరిగింది, కడప జిల్లా ఎస్పీ వారిని. సార్ చెప్పినప్పుడు జిల్లా ఎస్పీ సార్ చెప్పినప్పుడు సరే అంటున్నారు సార్. కానీ అక్కడ ఏ న్యాయం జరగడం లేదు సార్. ఇప్పుడు 3 సార్లు వచ్చినాం సార్ మేము స్పందనకి, 3 సార్లు వచ్చినాం, ఎటువంటి న్యాయం జరగలేదు సార్. ఇదే సార్ 3 సార్లు కంప్లైంట్లు పెట్టినాం. కానీ బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటున్నారు సార్. ఇక్కడ మా వాళ్ళకి దెబ్బలు తగిలినట్టు సార్. వీళ్ళంతా ఇప్పుడు రాజీకి వెళ్ళినారు సార్. వాళ్ళ సైడ్ వెళ్ళిపోయినారు రాజీకి. ఇప్పుడు ఏ సంబంధం లేని ఒక లీడర్ని నన్ను
బలిపశువు చేసి నా కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టారు సార్. నాకు ఇలాంటి వాళ్ళ నుంచి నాకు నాగేశ్వర్ రెడ్డి, శంకర్ రెడ్డి నుంచి, అలాగే కొండాపురం ఎస్ఐ జయరాములు, సిఏ రాజే సారు, డిఎస్పి వెంకటేశ్వర్ సారు, వీళ్ళని నేను అక్కడికి కేసు కట్టలేదనే నేరానికి నాపై ఆరోపణలు చేస్తూ కేసుల మీద కేసులు కట్టి మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు సార్ పోలీస్ వాళ్ళు. నాకు దయ ఉంచి సీఎం చంద్రబాబు నాయుడు సారు, నారా లోకేష్ సారు, పవన్ కళ్యాణ్ సార్ మీరు తప్పకుండా వీళ్ళ మీద చర్య తీసుకొని ప్రతి ఆడపిల్లని ఇట్లా హింసిస్తున్నారు సార్ వాళ్ళు. న్యాయం అడిగినందుకు ఇదేనా సార్ మాకు న్యాయం అడిగినందుకు రిమాండ్లా సార్ మాకు న్యాయం కల్పించాలని మేము జిల్లా ఎస్పీ సార్ని, జిల్లా కలెక్టర్ వారిని మేము ఏడుకుంటున్నాం సార్.